పేరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లరా, ఈ రోజున చాలా విషయాల్లో చాలా వాటికి వెంబడించడం అనేది జరుగుతుంది. ఎన్నో విషయాలు, ఒకటని కాదు. అయితే అవన్నీ నేను చెప్పడానికి కాదు, కానీ మరి ప్రభువు పిలిచినప్పుడు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనములో, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. 21వ వచనం చూడండి. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడిగాను. అసలు ఎవరైనా తండ్రి చనిపోతే యేసుప్రభు దగ్గర ఉంటారండి? ఎవరైనా, ఎంతటి వారైనా. మందిరం కూడా మానేస్తాం కదా, రాం కదా. మరి వీడు తండ్రి చనిపోతే యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? సరే వచ్చాడు. ఏమంటున్నాడు? వచ్చి, నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తానంట. సరే, వెంటనే ప్రభువారు సరే వస్తాడేమో అని అనుకున్నాడు. కానీ వాడు అంటాడు 21వ వచనంలో, అతను అంటున్నాడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని అడిగాను. అసలు రానేకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చి మాటలు విని వెంబడించి రక్షణ పొందాలి. అంతేగాని ఇంట్లో ఒక కష్టాన్ని పెట్టుకొని, ఒక బాధను పెట్టుకొని నేను వస్తానని చెప్పడం, దాన్ని తెలుగులో అంటారంటే హాస్యాస్పదము అంటారు. అంటే ఎగతాళి. ఎంత ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ అబ్బాయి. కాబట్టి దేవుడు పిలిచిన వెంటనే జాప్యం చేసిన వారు, లేదా ఆలస్యం చేసిన వారు, లేదా వెంబడించకుండా వెనుతిరిగిన వారు వీళ్ళు. పిల్లరా, మనం కనుక ఆలోచన చేస్తే లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనం, 57వ వచనం నుండి 61వ వచనం దాకా కూడా ఒక సందర్భాన్ని మనం చూస్తాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసింది. 60వ వచనం. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనునేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. 61వ వచనం. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడుగు. నేను సేవ కట్టిన దగ్గర నుంచి చాలామంది విశ్వాసులు, ఏమ్మా నిన్న రాలేదేంటంటే, కుదరలేదండి, మా చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి, మరి ఇంట్లో మా ఆయన ఇప్పుడేనండి మాంసం తెచ్చాడు, వండుతున్నాను, కుదరలేదండి. దేవుడి సన్నిధికి 6 రోజులు బాగానే తిన్నావుగా, సోమవారం నుంచి శనివారం దాకా బాగా మెక్కి తిన్నావుగా, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఒక్క పూట దేవుడికి లేవా? ఏమంటారు దీన్ని చెప్పండి? నిజంగా వెంబడించే మనసులేనా? కాదు కదా. కొత్తగా భార్యాభర్తలు, పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు భర్త అన్నాడంట, అమ్మ నేను కొంచెం ఆ ఊరి దాకా వేస్తాను, నేను కూడా వస్తాను నీతో అందంట. ఆయన ఎక్కడికి వెళితే ఆయనకి వెళ్ళటానికి నీకు అన్నం, కూడు, నీళ్లు, స్నానం లేకపోయినా పర్లేదు, డ్రెస్ చేంజ్ చేసుకోకపోయినా పర్లేదు, బాగా బండి ఎక్కిపోయి వెంబడిస్తావే. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మన వాళ్ళు కాదండి. మనం అనుకుంటున్నాం మన వాళ్ళని. అందుకనే వివాహం అప్పుడు ఒక పాట పాడతారు, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఒక్కటవుతున్న ప్రేమ జంట అంటారు.
ఎక్కడ పుట్టావో నువ్వు, ఏ ఆసుపత్రిలో పుట్టావో, ఏ ఊర్లో పుట్టావో, ఏ ఆయమ్మ నిన్ను బయటికి తీసిందో పెళ్లి కొడుకు ఏమైనా తెలుసండి? పోనీ పెళ్లి కూతురికి ఏమైనా తెలుసండి? ఇద్దరు ముఖాలు చూసుకొని బాగున్నారని పెళ్లి చేసుకుంటారు, ఏం అడగరు. ఏదో అమ్మా నాన్నలు చూసుంటారు, పెద్దోళ్ళు చూసుంటారని చేసుకుంటుంటారు. అయినా ఏం చేస్తున్నావు నువ్వు? వెంబడిస్తున్నావా లేదా? ముక్కు ముఖం తెలియని వాడిని కట్టబెడితే నువ్వు ఆయన కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉన్నావు కదా. మరి సర్వాంతర్యామైనటువంటి యేసు ప్రభు వారు నీకోసం ఈ లోకానికి వస్తే నన్ను వెంబడించండి అని అడిగితే సాకులు చెబుతారా? న్యాయమేనా? ఆలోచన చేయండి. అంటే భక్తి ఎంత మాత్రం ఉందో మనకి తెలుస్తాం. ఇక్కడ ముగ్గురు మనుషులు మనకు కనపడ్డారు కాబట్టి ఈ ముగ్గురు కూడా సాకులు చెప్పిన వాళ్ళే. ఇలాంటి సాకులు చెప్తే దేవుడు ఊరుకుంటాడా? మోషే కూడా సాకులు చెప్పాడు. నేను రాను, నీ పేరేంటని అడుగుతారు, నన్ను నమ్మరు, నేను వెళ్ళను, నీకు ఇష్టమైన వాడిని పంపించుకో, నేను నత్తోండి, నా మాటగా సరిగా ఉండదు, అన్ని రకాలుగా దేవుడితో మాట్లాడాడు. 7 సాకులు చెప్పాడు మోషే. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వే పోవాలి. ఎందుకు పోవాలంటున్నాడు చెప్పండి? అతను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఐగుప్తులో? 40 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఐగుప్తు రాజరికము, ఆ మనుషులు, అదంతా తెలుసు ఆయనకి. తెలిసిన వాళ్ళని కనుక మనం పంపిస్తే త్వరగా పని అవుతుంది. తెలియని వాళ్ళని పంపిస్తే పని కూడా తల్లకిందులు అయిపోతుంది. అరే కొట్టుకెళ్ళి నూనె పోయించుకో, మంచిది. పోయించుకున్న తర్వాత వాడిని కొంచెం కొసరేమని అడుగు. ఏమన్నాడంట? కొసరంట తెలుసా? కొంచెం వేయమని అడుగు అన్నాడంట. ఆ తండ్రి గారు కొడుకుని పంపించాడు. పోయాడు. ఆ యొక్క పోసినటువంటి నూనె గిన్నె నిండా వచ్చిందంట. కొసరేయమని అడిగాడంట కొట్టండి. అడిగితే అరే ఖాళీ లేదు కదరా, నిండిపోయింది కదా, కొసరేయడానికి ఎక్కడ అన్నాడు. ఏం ఖాళీ లేదంటావేంది అని చెప్పేసి ఆ గిన్నెని బోర్లు ఇచ్చేసాడంట. దానికి ఒక చిన్న చొట్ట ఉందంట. ఇక్కడ పోయి అన్నాడంట. అంటే లోపల ఉన్న నూనె అంతా పారేసాడు. అది జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు. నూనె ఎదురా అన్నాడంట. ఇదిగో ఇక్కడే ఉంది కదా, మళ్ళీ ఇటు తిప్పాడంట. ఇప్పుడు ఆ కొసరు నూనె కూడా పోయింది. ఇలాంటి మహానుభావులు ఉంటారని సంగతి తెలీదా మనకి? తెలీదు. పాత రోజుల్లో సత్తు నాణ్యాలని వచ్చాయి తెలుసా? ఎంతమందికి తెలుసు? సత్తు నాణ్యాలు. సత్తు నాణ్యాలు అంటే ₹10 ఉంటాయి కదా, వాటిని ఇట్లా రాస్తే నల్లగా వస్తుంది. మరి డబ్బులు మామూలు రోజుల్లో లేకపోతే పగటి కాలం వెళ్తేనేమో కనుక్కుంటారు. ఆ రోజుల్లో కరెంటు లేవు కదండి. చిన్న కొట్లలో బుడ్డి లైట్లు ఉండేవి. సాయంకాలాలు కూడా కాసేపు ముసలమ్మలు కూర్చుంటుంటారు. తెలివి తక్కువ ఆడవాళ్ళు కదా, కూర్చుంటుంటారు. పోవటమును అవా ఈ బిస్కెట్లు అనే రూపాయి. అరే మంచిదేనట్రా, భలే మంచిది, మెరుస్తుంది చూడు అని ఇస్తే తర్వాత మరుసటి రోజు వాళ్ళ కొడుకో కూతురు వచ్చి ఇట్లాంటి డబ్బులు తీసుకున్నావేంటి? ₹70 మీకు తెలియకపోవచ్చు. రాస్తే నల్లగా వస్తాయి అన్నమాట మన చేతిలో. కాబట్టి సత్తు అది ఏంటిది? అది రూపాయే. కానీ ఏ రూపాయి? ₹70. మన జీవితంలో ప్రభువులో ఎంత సత్తు ఉందో తెలుసా? చూడటానికేమో క్రైస్తవులా అని కనపడతాం, చూడటానికేమో బొమ్మల్లానే ఉంటారు. అయ్యగారు చెప్పినప్పుడు లేస్తారు, కూర్చుంటారు, ముసుగేస్తారు, వంగుతారు. ఏమండి ప్రార్థన చేస్తుంటే చక్కగా వింటారు, అన్నీ చేస్తారు. కానీ ఏం చేయరు చెప్పండి? లోబడరు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే వస్తానని చెప్పి ఎగ్గొట్టేవాళ్ళుగా ఉండకూడదు. వస్తానని చెప్పి దేవుడిని ఎగతాళి చేసేవాడు ఉండకూడదు. వెళతానని చెప్పి వెళ్ళకుండా మానివేయకూడదు. ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం.
9వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచూ సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. వెంటనే ఇదివరకు మన సంఘంలో ఒక అమ్మాయి ఉండేది, కుమారి అని. వాళ్ళు అన్యులు, సరే మన చర్చి పక్కనే ఉండేవాళ్ళు. ఎంతో బాగా ప్రేమించింది, సండే స్కూల్ తీసుకుంది, మరి చాలా పనులు సంఘంలో VBS తీసుకుంది, మరి అలాగే ముందు కూర్చునేది, పాటలు పాడేది. మరి ఇప్పుడు వచ్చిన లక్ష్మికి వాళ్ళ దగ్గరికి కూడా పోయి అక్క రావచ్చుగా చర్చికని అడిగింది ఆ పిల్ల కూడా. అలాగే కొండూరు కూడా ఒక్కతే పోయేది. మరి అక్కడ పరిచయం చేసి మరి నేను అక్కడికి వెళ్ళేవాడిని. వచ్చేటప్పుడు ఏమైనా ఎక్కించుకొని వచ్చేవాడిని. ఆ రోజుల్లో స్కూటర్ ఎక్కువ వాడేవాడు. పెళ్ళి కాలేదు అప్పటికి. తర్వాత పెళ్ళయింది. సరే ఆ అమ్మాయి సంసార జీవితానికి పనికిరాదని వదిలేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకుందని విన్నాం. కానీ పిల్లలు అయితే పుట్టరు. ఆ అమ్మాయికి మంచి పరిచయం చేస్తుంది ఒకప్పుడు. ఏమైపోయింది ఇప్పుడు? మళ్ళా లోకంలో కలిసిపోయింది. పీబీ లోకంలో కలిసిపోయింది. వాగొడ్డు రమ లోకంలో కలిసిపోయింది. హేమలత మళ్ళా లోకంలో కలిసిపోయింది. మీనాక్షి లోకంలో కలిసిపోయింది. ప్రియులరా, వీళ్ళంతా ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చారు? ఒక 10 ఏళ్ళో లేదా 15 ఏళ్ళో నడిచి ఆ తర్వాత ఎందుకు మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు అంటే ఎవరిని ప్రేమించారు? అంటే దేవుడిని ఎగతాళి చేస్తున్నావా? ఒక భార్యాభర్తలు ఒక 15 ఏళ్ల పిల్లలు ఉన్నటువంటి కుటుంబంలో భార్య భర్తను వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆ కుటుంబ జీవితం ఏమవుతుంది? ఆధారం ఉన్నా, ఒకవేళ నీకు అటువైపు ఇటువైపు ఎవరన్నా ఆధారం ఉన్నా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కరువైపోద్ది కదా. ఏమన్నా ఆలోచిస్తున్నారా భార్యాభర్తలు ఈరోజు? విడాకులు కావాల్సిందే, నేను అతనితో సంసారం చెయ్యనుగాక చేయను, నా వల్ల కాదు. ఏం వల్ల అవుద్ది నీకు? ఈ లోకంలోనే ఒక మనిషితోటి నువ్వు బాధలు అనుభవించలేకపోతుంటే క్రీస్తుని వెంబడిస్తే అనేక బాధలు విస్తరిస్తాయని బైబిల్ రాస్తావు. ఇంకప్పుడు క్రీస్తుని ఎలా వెంబడిస్తావు? ప్రతి శోధనను దేవుడు తప్పిస్తాడు ప్రార్థన ద్వారా. కాబట్టి ఇతను పిలవంగానే ఏం చేశాడట? దేవుడిని వెంబడించాడట. 19వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారికి ఇద్దరు కాక ఏక శరీరమయ్యుందురు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని చెప్పాను. అందుకు 21వ వచనం. అందుకు యేసు నీవు పరిపూర్ణ ఓటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి అప్పుడు పరలోకమందు నీ ధనమును కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయ్యా నీకు ఒకటి కొదవగా ఉంది, అయినా అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులు చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన సంఘంలోనే పేరు చెప్పలే కానీ రావట్లేదు. ఇప్పుడు మందిరంలోకి వచ్చి కూర్చుంది, కరెక్ట్గా వాకిటికి ఎదురుగా, అలాగే వాకిటికి ఎదురుగా కూర్చుంది. నాకు కనపడదు అటుంటే, అటు నుంచి ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. సరే ప్రార్థన జరుగుతుంది. మరి అటు నుంచి ఆమెకి ఎట్లా వినపడిందో ఆ శబ్దం నాకైతే వినపడలేదు. మేము ప్రార్థనలో ఉన్నాం కాబట్టి పట్టించుకోవాలి. ఆమె వినటం జరిగింది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సరే ప్రార్థన అయిపోయి తలకాయ చూస్తే మనిషి కనపట్ల. ఏమైపోయింది అబ్బా, ఈ మనిషి ఇప్పటిదాకా ఉందే అని అనుకున్నాం. అప్పుడు ఒక అరగంటకో గంటకో వచ్చింది. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి మధ్యలో వెళ్ళిపోయావమ్మా అని అంటే తలకాయ దించుకుంటుంది, మాట్లాడట్లేదు. ఏంటో చెప్పులేమ్మా, తప్పే ఉంది, ఎందుకు వెళ్ళావో తెలియలేదు కదా, ఏమైనా కష్టం వచ్చిందా అంటే అయ్యా లేదయ్య గారు, వడ్డీ డబ్బులు తీసుకొని వచ్చారండి ఇవ్వటానికి, అందుకని వెళ్ళాను అయ్య గారు. మందిరంలో వడ్డీ డబ్బులు తీసుకుంటున్నారు, దానికోసం అంట మందిరంలోంచి లేచి వెళ్ళిందా. ఎలాంటి మనుషులు వీళ్ళు? ఎలాంటి ఆలోచన కలిగిన వారు వీళ్ళు? వెంబడిస్తామని చెప్పి మధ్య మధ్యలో జారిపోతున్నటువంటి వ్యక్తులేంటి వీళ్ళు? ఎందుకు దేవుడు అంటే ఇష్టం లేదు?
పైన ప్రభువా స్తోత్రం ఒక పాట పాడి ఒక ఆమె వెళ్ళిపోయింది ఒకసారి. అదేందమ్మా బిగినింగ్ దగ్గర నుంచి పాట పాడిందాకంటే ఆ వంతు వచ్చిందాక ఉంది, పాట పాడి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె అన్నప్పుడు వచ్చింది, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావంటే మా ఆయన వచ్చాడండి ఊరి నుంచి. పిల్లరా, దేవుడిని వెంబడించడం అంటే బహు సరదా అయిపోయింది. లోకాన్ని వెంబడించడం అంటే అన్నీ వదిలి కూడా వెళ్ళిపోతాం, అన్నీ వదిలి వెళ్ళిపోతాం. కానీ దేవుడిని వెంబడించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని బైబిల్ చెప్తాను. పిల్లరా, ఆలోచన చేయమని కోరుతాము. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 14వ వచనం, 2:14. ఇక్కడ దేవుడు మార్గాన వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించి. చూడండి, ఇక్కడ ఇందాక వ్యక్తులకి వీళ్ళకి ఏంటి తేడా? పిలవంగానే దేవుడు వెంబడించడం మొదలుపెట్టారు. సాకులు చెప్పట్లేదు వీడు. ఏమండి, మంచి ఇంటర్నేషనల్ వ్యాపారి పేతురు, అంటే చేపలను ఎక్స్పోర్ట్ చేస్తాడు, అంత గొప్ప నాయకుడు అతను. అతను కూడా అతని తమ్ముడు కూడా ఏం చేశారు చెప్పండి? పిలవగానే వలలు విడిచి వెళ్ళిపోయారంట, వ్యాపారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం గొప్పగా ఇప్పుడు చెప్పుకున్న పేతురే అతను. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు అయిపోయింది. పేతురు పేరు చెప్పకుండా సువార్త చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? అంత ధనవంతుడు అన్నీ విడిచిపెట్టి దేవుడిని వెంబడిస్తే పరలోకంలో అతనికి ధనమును దేవుడు సమకూర్చాడు. భార్య కూడా వెంబడించింది, అతనికి భార్య కూడా ఉంది. ఇద్దరిని కొయ్యకు కట్టేశారు, వివస్త్రాలను చేసి కట్టేశారు, ఇద్దరిని ఎదురెదురుగా. యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకుంటే వదిలేస్తామన్నాడు. భార్య అంటుంది, అట్ట అనొద్దయ్యా, నన్ను చంపేసినా పర్లేదు, నువ్వు అనొద్దయ్యా అని బతిలాడుకుంది భార్య. వివస్త్రను చేసినటువంటి భార్యని అందరి ముందు చంపేశారు. ఆ తర్వాత పేతురుని అన్నారు, ఈ భార్య చచ్చినట్టే నువ్వు కూడా చస్తావు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అంటే వినలా. సరే నిన్ను కూడా చంపేస్తామంటే అతను అడిగాడు, అయ్యా యేసు ప్రభు నిలువుగా సిలువేశారు, నేను అంతటి గొప్పవాడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకొని చచ్చిపోయాడు పేతురు. ఎలా వెంబడించారండి? మరణము వరకు. సాకులు లేవు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు, అక్రమాలు లేవు, లోకం లేదు. వెంబడిస్తానంటే వెంబడించడమే. 5వ అధ్యాయం లూకాసు వార్త 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, దేవుని ప్రేమించిన పిల్ల అతను కూడా దేవుణ్ణి ఆ యొక్క ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి దేవుణ్ణి వెంబడించినట్టుగా మనకు. నేను ఉద్యోగం వదిలిపెట్టి వెంబడించమని చెప్పట్లా, నేను కూడా ఉద్యోగం చేశాను. అయితే ఆదివారం ఆ రోజుల్లో జనభూమి కార్యక్రమాలని ఏవేవో పెట్టారు. అయితే నేను ఆదివారాలు వెళ్ళేవాడిని కాదు. అయ్యా మినిస్టర్ వస్తున్నాడు, కలెక్టర్ వస్తున్నాడు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, ప్రెసిడెంట్లు వస్తున్నారు, నువ్వు రావాలి, హెడ్ మాస్టర్ అన్నారు. నాకు కుదరదండి, ఆదివారం దేవుడి సన్నిధి కాకుండా నేనే పని చేయను, సస్పెండ్ చేస్తాను. చేసేయండి, నాకు ఇష్టమే, నాకు నా దేవుడి కన్నా నాకు ఈ ఉద్యోగం గొప్ప కాదు. పిల్లరా కలెక్టర్కి పోయి చెప్పారట, ఏమయ్యా హెడ్ మాస్టర్ రెడీ, రిపోర్ట్ ఇవ్వాలి, నేను నా కింద 5 టీచర్లు ఉంటారు, వాళ్ళ గురించి పిల్లల గురించి నేను చెప్పాలి. కలెక్టర్ గారికి చెప్పారు, అయ్యా ఆయన ప్రార్థన ఉందంట, ఇవాళ రాడంట అన్నాడు. ఓకే అన్నాడంట. కలెక్టర్ గారు హిందువే, కానీ ఏమన్నాడంట, సరేలే ప్రార్థనకి వెళ్తే ఏం కాదులే. సరే జనాలు అందరూ అనుకున్నారంట, మాస్టర్ గారికి మెమో ఇస్తారు, ఉద్యోగం నుంచి పీకేస్తారు, పెద్ద వాళ్ళ దగ్గరే గొప్పలు చెబుతాడా, ప్రార్థనకి వెళ్తానంటాడా, కాసేపు వచ్చి పోవచ్చు కదా అని రకరకాలుగా అనుకున్నారు. సరే రేపు ఎల్లుండి నాకు ఒక ఉత్తరం వస్తుందిలే అనుకున్నారంట. రాలా.
ఆ ఊరు ఎంపీటీసీ గారు నాతో మాట్లాడుతూ ఒకరోజు వచ్చి, సార్ మీరు ఇట్లా రాలేదు, తలుపులు వేసినాయి, ఏడు హెడ్ మాస్టర్ అని అడిగారు. నేను చెప్పానండి ఆయన క్రైస్తవుడు, రాడు ఆదివారం అని చెప్పానండి అన్నాడు. సరే అని అన్నాడు ఆయన. ఏమనలేదు అన్నాడు. ఓహో, ఇది సంగతి. మనం మతాలను గౌరవించాలి. నీకు ప్రార్థన ఉంది, ఆదివారం నువ్వు ఆదివారం ప్రోగ్రాం పెట్టావు, ఆదివారం సెలవు దినం, ప్రభువుని ప్రేమించే దినం, ఆరాధించే దినం, ఘనపరిచే దినం. దాన్ని వదిలిపెట్టి ఏ పని చేసేవాడు కాదు. ఈరోజుకి కూడా దేవుడి కృపలో దేవుడి కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించదు. ఏది ఆహారం కానీ, లోక సంబంధమైన వస్త్రాలు కానీ, నగలు కానీ, ఇళ్ళు కానీ, భూములు కానీ దేన్ని ప్రేమించలేదు ఇంతవరకు. అన్నీ పోగొట్టుకున్నానే తప్ప నేనేమి కూర్చుకున్నది లేదు. ప్రభువులో కూడా కొంతమంది డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మేము అలా చేయలేదు. 4 మందిరాలు కూడా దేవుడు కృప చొప్పున ఆయన ఇచ్చినటువంటి ఆదరణ చొప్పున మేము కట్టాము తప్ప ఎవరి దగ్గర అడుక్కోలేదు. మాకు ఇవ్వండి, సిమెంట్ బస్తాలు ఇవ్వండి, ఇసుక ఇవ్వండి, కంకర ఇవ్వండి, కూలీ డబ్బులు ఎంత అయినాయి ఇవ్వండి అని ఏనాడు అడగల. లైట్లు వేస్తున్నాం, ఫ్యాన్లు ఇవ్వండి అని అడగల. ఇక్కడ కూర్చున్నాము ఒకసారి మాత్రం, అయ్యా నేను ఒక లైట్ ఇస్తానని. అలాగే మన చర్చి దగ్గర ఉన్న ఒక ఆమె మాత్రం నేను ఒక ఫ్యాన్ ఇస్తానని. మేమేం అడగలేదా, వాళ్ళే ఇచ్చారు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ. కాబట్టి ఏదో గొప్పగా మేము చేసేస్తున్నాం, మాకు సహాయం చేయండి అని అడిగే మనస్తత్వం నాకు దేవుడు ఇవ్వలేదు. దేవుడి మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నాను, వెంబడించడమే నేను నేర్చుకున్నాను. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని వెంబడించమని అతనితో చెప్పగా అతను కూడా వెంబడించాడు. 12 మంది శిష్యుల్ని పిలుచుకెళ్ళాడండి. అక్కడక్కడ వాళ్ళందరినీ. వీళ్ళందరూ ఒక చోట వాళ్ళు కాదు. అదేంటండి, దేవుడి మాటకు లోబడి వచ్చినటువంటి 12 మంది శిష్యులే ప్రభువుతో నడిచారు. మరి మిగతా వాళ్ళంతా నడవలేదే. కొండ మీద ప్రసంగంలో 1000 మంది ఉన్నారు, రాలేదు. ప్రియులారా, ఎంతోమందిని బాగు చేశాడు, వాళ్ళు రాలేదు. చివరికి ఎవరున్నారు? 11 మంది శిష్యులు. ఒకడు తప్పిపోతే 11 మంది ఉన్నారు. దేవుని యొక్క ఆ మహాకృపలో దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన వెంబడిస్తే ఎక్కడ ఉంటామంట? జీవపు వెలుగులో ఉంటాం. హల్లెలూయా. నమ్ముతున్నావా? ఆయన్ని వెంబడిస్తే ఎక్కడుంటాం? వెలుగులో ఉంటాం. దాక్కోం, చీకట్లోకి వెళ్ళాం, పాప పనులు చేయం. 10వ అధ్యాయము 27వ వచనం యోహాను రాసిన సువార్త. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. ఏ గొర్రెలు? 2 మందలు పోతూ ఉన్నాయి. అంటే 2 మందలు పోతూ ఉన్నాయి. దానికి ఒక కాపరి ఉన్నాడు, దీనికి ఒక కాపరి ఉన్నాడు. సరే, ఇందులో ఉన్నటువంటి ఒక గొర్రె ఆగిపోయి గడ్డి మేస్తూ ఉండిపోయింది. ఇంతలోకి అవతల మంద వెనక వచ్చింది. ఆ మందలో కలిసింది. ఇది కలిసింది, కానీ దానికి ఎందుకో అనుమానంగా ఉంది. నా మంద ఇది కాదే, నా మంద ఇది కాదే అనుకుంటూనే పోతా ఉంది. ఇంతలోకి ఆ మొదటి మంద కాపరి ఏదో శబ్దం చేశాడు, అన్నాడు. ఈ గొర్రె అంతమందిలో, ఆ మందలో ఉన్నటువంటి గొర్రె కాస్త ఏమైంది చెప్పండి? పరిగెత్తుకుంటూ మళ్ళీ ఈ మందిలోకి వచ్చింది. ఎవరి స్వరం అయింది? కాపరి స్వరం. ఆ కాపరి స్వరం వేరు, ఈ మంద కాపరి స్వరం వేరు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరము విని నన్ను వెంబడించును అని రాశారు. నువ్వు ఏ గొర్రెవి? ఎక్కడ నువ్వు కన్నారు? ఎక్కడ నువ్వు రక్షణ పొందావు?
ఆ సేవకుడిని మర్చిపోకూడదు. ఏదో అప్పుడప్పుడు మర్చిపోయి వేరే చోటుకి వెళ్ళామంటే అది వేరు. బల్లారాధనప్పుడు అస్సలు మర్చిపోకూడదు, తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు నిన్ను పెంచి పోషించిన కాపరిని కాదని తిరుగుతావో ఆటోమేటిక్గా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మళ్ళా మనం సరి చేసుకోండి. ఇప్పుడే ఒక అమ్మాయి నేను అడిగితే, అయ్యా మా అబ్బాయి తప్పాడు కానీ మరలా రాసి పాస్ అయ్యాడు, కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మరలా ప్రభువులో పాస్ కావాలి. తన తప్పును తాను తెలుసుకున్నాడు కాబట్టే మరలా రాసి ఆ తప్పు జరగకుండా, మార్కులు తక్కువ రాకుండా ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా రాశాడు. అలా కూడా నీవు కూడా సన్నిధిలో ఒకవేళ తప్పు చేసి పక్కకి వెళ్ళిపోయావేమో, మళ్ళీ తిరిగి వచ్చి ఆ తప్పులన్నీ సరి చేసుకోవాలి. అట్టి కృప నీకు దేవుడు దయచేయునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఇద్దరు సహోదరుడు సముద్రంలో వలవేయుచు చూచెను. వారు జాలరులు. ఆయన వెంబడించి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వచ్చేసారండి. 27వ వచనంలో ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలను బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఒక ఊరిలో మనకు చర్చి ఉంది. ఆ ఊరిలో ఇప్పుడు ఇందాక లుద్దమ్మ గారు అన్నట్టుగా, అయ్యగారు మనం ముందు మైకు పెడదాం, జనాలకి ఇదొక పిచ్చి. మైకు పెడితే అయ్యగారు వచ్చారు కాబట్టి అప్పుడు స్నానం చేయడానికి పోద్ది అమ్మగారు. ఏమనుకుంటున్నా, మామూలు వాళ్ళ ఎప్పుడు వెళ్తారు? అయ్యగారు పాటలు వినపడుతుంటాయి చూడండి, అప్పుడు సరే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. ముసలమ్మలు వస్తారు ముందు. మీకు తెలియదేముంది, ముసలమ్మలు మెల్లిగా అడుగులు వేసుకు, ఏమ్మా లేట్ అయిందంటే, నడవద్దయ్యా, నేనేమో 2 కాళ్ళు కాదుగా, నాకు 3 కాళ్ళుగా అంది. మరి దింపేవాళ్ళు ఎవరు లేరంటే, ఏదయ్యా వాళ్ళు ఇంతవరకు స్నానమే చేయలేదు, బండి ఉంది, పోని దింపెళ్ళొచ్చుగా, దింపెళ్ళము, పో నువ్వు ముందులా అయ్యగారు తిడతారు పో అని చెబుతుందంట. సరే అట్టయితే ఒక ముసలాం వస్తుంది, ఆ తర్వాత ఇంకొక ఆమె వస్తుంది. వీళ్ళు ప్రార్థన అయితే చేస్తారు కానీ పాటలు పాడలేరు. యవనస్తులు ఎప్పుడు వస్తారు చెప్పండి? అరగంట అయిన తర్వాత వస్తారు. మనం పాట ఇవ్వకుండా వాక్యంలోకి వెళ్ళామనుకో, ఏం పాస్టరీనా పాట కూడా ఈడు, నువ్వు ఎన్ని గంటలకు వచ్చా, ఎన్ని గంటలకు ప్రార్థన? కాబట్టి వెంబడించే విషయంలో చాలామంది వెనకబడి ఉంటారు, చాలామంది వెనకబడి ఉంటారు. ఇది దేవుడి పని, ఇది దేవుడిని కనపరచడానికి వెళుతున్నాం. ఉండేది ఒక 2 గంటలో లేదా 3 గంటలో, మహా అయితే 3 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఎక్కువగా 2 గంటలకే ముగిస్తారు, అంటే 2 గంటల్లోపు ముగిస్తారు. ఒక రోజు ఎక్కువ కూర్చుంటే కష్టమా? తప్ప పెళ్ళిళ్ళకి వెళ్తావే, రోజు నువ్వు తెచ్చుకునే బాక్స్ ఇంతే. పెళ్ళిళ్ళు ఇంత బాక్స్ ఎట్ట తింటున్నా, ఎందుకు ఎక్కువ అంతా? ఓరకు వచ్చింది కదా, లడ్డు పెట్టా, 2-3 స్వీట్లు పెట్టా, బజ్జీలు పెట్టా, ఏమండి పప్పుచారు, లప్పుచారు, సాంబారు, రసము, ఏమండి మరి ఇంకా రకరకాలైనటువంటి కూరలు పెట్టా. ఒక ఆమె చక్కగా పెద్ద కవర్ తీసుకుంది, ఇంత పెద్ద కవరు కరెక్ట్గా ఆ యొక్క భోజనం బల్లకి అంటించింది. ఒక్కొక్కటి ఇట్లా తీసుకోవడం, ఇట్లా వేసుకోవడం, లోపల తినకుండా ఉన్నవన్నీ బ్యాగులో వేసుకుంటుంది. ఆడవాళ్ళకి చీరలు ఉంటాయి కదండి, వాళ్ళకి ఏం కనపడతాయి, ఏం తీసుకున్నారు చక్కగా. నీకొద్దా పక్కన వాళ్ళని కూడా అడిగి చుట్టాలు, నీకొద్దా అంటాం. ఆ స్వీట్లన్నీ తీసుకోవడం, దాంట్లో వేసుకో. మా అబ్బాయి నాళ్ళు ఇంటి దగ్గర ఆమె ఇచ్చింది అంత, పెళ్లి కానుక 100, తీసుకెళ్ళేదంతా 4 వెంటాసుకు వస్తుంది. రాండి మంచి భోజనం తిరిగా, ఒక్కొక్క భోజనం 200 అవుతుంది. అక్కడ 4 తింటే 800 అవుతుంది. ఇవి ఇచ్చిందంతా 100. మన చర్చిలో కూడా ఒక 500 ఇచ్చిందంట, నాకు తెలియదు. 500 ఇచ్చి 5గురు వెలుచుకొచ్చింది. వాళ్ళు ప్రార్థనా పరులు కాదు, రక్షణ పొందిన వాళ్ళు కాదు, బొమ్మ తినడానికి వచ్చిన వాళ్ళు.
చాలామంది అనుకుంటారు, అబ్బో చాలామంది వచ్చారు సంఘానికి ఈ రోజున. మేము ప్రతి వారం భోజనాలు పెట్టే రోజు సందు పట్టకుండా జనాలు ఉన్నారు. ఇప్పుడు భోజనాలు ఆపేశాక ఇప్పుడు ఒక 10 గంటలకి, ఇంకో 10:30కి, ఇంకో 11 గంటలకి మళ్ళీ వాచి చూసుకుంటుంది. ఏంది ఇంకా వదల్లా, వచ్చింది 8 గంటలకు అక్క, 11 గంటలకు వచ్చి 12 గంటల వాచి చూసుకుంటూ ఉంటుంది. అరే ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వండి. వెంబడించే విషయంలో దేవుణ్ణి మెప్పించండి. వెనక్కి తిరిగి దేవుడు చూడకుండా నన్ను వెంబడిస్తున్నారు వీళ్ళని అనిపించుకోండి. దేవుని యొక్క మహాకృపలో మత్తయి సువార్త 4:18 చదువుకున్నట్టుగా పేతురు, ఆంద్రేయ, అలాగే 21 యాకోబు, యోహాను, 6వ అధ్యాయము 33వ వచనం దేవుడు ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు లభించును. ఏం లభిస్తాయి? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఒక అమ్మాయి చర్చికి రాలా క్రిస్మస్కి. ఏందమ్మా నీ కూతురు రాలేదని అంటే, మ్యాచింగ్ డ్రెస్సు, మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ గోళ్ళ రంగులు కొనిలేదని నేను రానంటుందండి. ఏం కావాలంట? అన్ని మ్యాచింగ్లు కావాలంట. చెప్పులు కూడా మ్యాచింగ్ అంట. ఏమండి? గోళ్ళ రంగు, పిల్లల బొట్టు పిల్ల పెట్టింది కదా, ఆ బొట్టు పిల్ల కూడా అదే రంగులు కావాలంట. గాజులు అయ్యే రంగు గాజులు అంట. నాయనో, ఎవరిని వెంబడించడానికి ఇది? ఎవరి కోసం ఇవన్నీ? దేవుడి కోసమేనా? ఇవన్నీ చూస్తాడా దేవుడు? అందుకని దేవుడు ఏమంటున్నాడు? మొదటగా మీరు నా రాజ్యమును, నా నీతిని వెంబడించండి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 33వ వచనంలో, 34వ వచనం, రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికి ఈడు ఆనాటికి చాలును. ఇవాళ తప్పు చేసావు, ఒప్పేసుకో, రేపటిదాకా వాయిదా ఇవ్వకు. దేవుని ప్రేమిస్తున్నావా? లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చిదని కానీ నీతిమంతులను పిలవరాలేదు అని వారితో చెప్పాను. ఎవరిని పిలిచాడంటే దేవుడు? అంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళంతా పాపులేనంటే బైబిల్లో ఒక మాట చెప్తా ఉంది. దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలోనే పాపములో జన్మించాను. పుట్టిన దగ్గర నుంచే మనము అనేక రకాలైన పాపాలు చేసేటాం. వయసు వచ్చింది, గుర్తుకు రావట్లా. అందుకని దావీదు దేవుడిని ఎరిగిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దు, చేసుకుంటే నీ ముందు నిలబడగలిగిన వాడు ఎవడు లేడు. నిజంగా మన పాపాలు గుర్తు చేసుకుంటే దేవుడు మన కొడుకులో మన కూతురులో తప్పులు చేస్తే ఆ అమ్మానాలను క్షమించకపోతే వాళ్ళు ఈ భూమి మీద బతికుండేవాళ్ళ? లేదు కదా. నేను దినాన తెనాలి దగ్గర ఒక ఆమె భర్త ఏదో అన్నాడట, పెద్ద దెబ్బ కూడా కొట్టలేదు, ఏమి అన్నాడంట, మూతి ముడుచుకొని పోయి రైలు పట్టాల మీద పడుకొని ఉందండి. ఎక్కడ? రైలు పట్టాల మీద నించో అక్కడ పడుకొని ఎవడో పోయాడు, వీడియో తీస్తున్నాడు. మా ఆయన నన్ను తిట్టాడు, మా ఆయన నన్ను అవమానపరిచాడు, అందుకని నేను చచ్చిపోవాలనుకుంటాను. వారిని మరి ఇటు అయితే ఎంతమంది చచ్చిపోవాలి వెళ్ళాలి? ప్రియులరా, ఆలోచన చేయవలసిందిగా